మీకా గ్రంథం 7:15. నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఐ విల్ షో దెమ్ మై వండర్స్. మనిషి వల్ల కాని పని జరిగిందనుకోండి, దాన్ని అద్భుతం అంటారు. వండర్ఫుల్ థింగ్స్, మార్వలస్, మిరకల్స్ ఎప్పుడు పిలుస్తుంటే సూపర్ న్యాచురల్ కార్యాలు జరిగినప్పుడు. మన శాయశక్తి వల్ల జరగని పని జరిగిందంటే అప్పుడు మనం చెప్తాం నిజంగా అద్భుతం జరిగిందంటే. దేవుడు అంటున్నాడు, నీ వల్ల కాని పని, నీ చేతుల సహాయంతో చేసుకోలేని పని, నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు సంపాదించలేని పని, నీ చదువు సంధ్యలతో నీకు రానటువంటి జరగనటువంటి కార్యక్రమాలు, నువ్వు ఊహించినా నువ్వు ప్రయత్నించినా జరగకుండా ఆగిపోయినవి దేవుడు అద్భుతంగా జరిగిస్తే అది అద్భుతం అవుతుందా? ఎస్. ఎక్కడ చేశాడు దేవుడు అద్భుతాలు? ముందు నుయ్య వెనక గోయనట్టుగా, ముందు ఎర్ర సముద్రం వెనక చూస్తే శత్రువులు వారిని తరుముకుంటూ వస్తున్నారు. ఈటలు, బాణాలు, పొదునైన ఆయుధాలతో చంపేస్తాం, వీళ్ళని ఎడారిలో శవాలుగా పడేస్తామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుండగా, వెనక శత్రువులు వచ్చేస్తున్నారు మమ్మల్ని చంపడానికి, మరణం వచ్చేస్తుంది మా వెనక. ముందు చూస్తే ఇంకొక మరణం, రండిరా మింగేస్తానన్నట్టుగా ఎర్ర సముద్రం ఉంది. తండ్రి మమ్మల్ని ఏం చేయమంటావు, మాకు దారి లేదు, ఎటు పోవాలన్న దారి లేదు. ఈ రోజుల్లో మీలో కూడా కొందరు పరిస్థితి అలా ఉండొచ్చు. వెనక చూస్తే అప్పులు వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు, ముందుకు పోదామంటే ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా, అప్పులు తీర్చుకోవాలన్నా, లోన్లు కట్టాలన్నా అవకాశం లేకుండా ఉంది. ఓ పక్కన బండి పట్టుకుపోతామని ఒకడు, ఓ పక్కన ఇంటిని తాకట్టు పెట్టారు కాబట్టి మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటామని మరొకడు నీ బిడ్డలను ఇబ్బంది పెట్టడానికి, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, అన్ని రకాలుగా ముంచుకొచ్చేసిందా కారు మేఘాలు వలె శ్రమలు, శోధనలు. ఈ సమయంలో మోషే ఏం చేశాడో మీరు కూడా అది చేయండి. ఆకాశమందున దేవుని తట్టు చేతులెత్తి, ఓ దేవా మా పరిస్థితి బాలేదయ్యా, మా బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి, కరుణించవా కరుణించవా అని ప్రార్థన చేసిన ప్రార్థనకు పరమందున్న దేవుడు స్పందించి, నా కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడద్దు, నువ్వు ముందుకు సాగిపో అన్నాడు. అడుగులు ముందుకు వేస్తూ కర్ర ముందుకు చాపిన వెంటనే ఆయన మరి గాలి ఊదట, వెంటనే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. జనుల మధ్యలో అద్భుతములు కనపరిచే దేవుడు ఆయన. నువ్వు ఆయన జనము, దైవజనమా, నీ మధ్యలో కూడా, నీ కుటుంబంలో కూడా అద్భుతములు దేవుడు కనపరచగలడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలవా? ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చిన వాడు, నెరవేర్చగలిగిన వాడు, నన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చిన వాడు, నెరవేర్చగలిగిన వాడు, నన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. యెహోషువ 3:5 చదువుదాం. మరియు యెహోషువ ఇలా అన్నాడు, రేపు యెహోవా మీ మధ్యను అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మీ మధ్యలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు గనుక మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోండి. అంటే పరిశుద్ధపరచుకోకపోతే ఏమవుతుంది? అని అద్భుతాలు చేయడు. దేవుని కార్యాలను చూడలేవు. భోజనం పెడతాను చేతులు కడుక్కొని రండి అని అమ్మ అన్నప్పుడు చేతులు కడుక్కోకపోతే ఏమవుతుందమ్మా? అన్నం ఉండదు నాన్న, అన్నం పెట్టను, నువ్వు కడుక్కొని రా నీకు భోజనం పెడతానంటుంది. కరోనా టైంలో ఎలా గడిగారు చెప్పండి? ఎక్కడ వైరస్ అంటుకుంటుందో. దేవుని బిడ్డలారా, చేతికి వైరస్ ఉంటేనే అంత భయపడ్డావే, ఆత్మకు పాపం వైరస్ కన్నా భయంకరమైనది, నీ మనస్సాక్షికి పాపం అంతకన్నా భయంకరమైనది. కనుక నీ మనస్సాక్షి మీద ఉన్న పాపాన్ని కడగమని ప్రార్థన చేయి, ఆత్మలో ఉన్న పాపాన్ని కడిగివే ప్రభావాన్ని ప్రార్థన చేయండి. వైరస్లు ప్రాణం తీస్తాయేమో కానీ పాపము పాతాళానికి తీసుకెళ్తుంది మనిషిని.
యుగ యుగాలు నిత్యత్వం పాతాళంలో గడపాల్సి వస్తుంది కనుక వైరస్ చేతులకు అంటుకుందని మనకు అడిగావు కదా, మరి నీ ఆత్మను కడుక్కోవా, నీ మనసును కడుక్కోవా, హిస్సోపుతో నన్ను కడుగుము దేవా అని ప్రార్థన చేశాడు. ఎవరా భక్తుడు? దావీదు భక్తుడు. హిస్సోపుతో నన్ను బాగా కడుగు. ఈ రోజుల్లో మనం దేంతో కడగబడాలి? యేసుని రక్తంతో నన్ను కడుగుము నాయన. రేపు మన మధ్యలో అద్భుతాలు చేయడం అంటే, రేపు అనేది భవిష్యత్తును సూచిస్తుంది, రాబోయే కాలాన్ని సూచిస్తుంది. మీ జీవితాల్లో కొద్ది నెలల్లో, కొద్ది వారాల్లో, నెక్స్ట్ ఇయర్లోగా అద్భుతములు జరుగును గాక. ఆమేన్. ఈరోజు రేపో రాబోయే దినాల్లో మేలులు మీకు జరుగును గాక. ఆమేన్. దేవుడు ఆ మేలులు జరిగిస్తాడట. కాబట్టి అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అవును ప్రభు, శుద్ధి మార్గములో, పరిశుద్ధ మార్గంలో జీవించే కృప మాకు దయచేయండి. మమ్మల్ని పవిత్రపరిచే అద్భుతములు జరిగించమని అడిగేవారు. ప్రభు జరిగించగలరు, నేను నమ్ముచున్నానన్న వారు మీ చేతిని పైకెత్తగలరా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ జనుల మధ్యలో అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేశావు, అద్భుతములు కనపరుస్తాన్నావు తండ్రి. నీకు సమస్తము సాధ్యమేనైనా. అద్భుతములు కనపరచువాడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీ ప్రజల జీవితాల్లో ఆశ్చర్యాలు జరిగించండి, అద్భుతములు జరిగించండి. నీ ప్రజలను రక్షించువాడవు నీవే నాయన. మా శత్రులు మా మీద పడకుండా తప్పించువాడవు నీవే. మమ్మల్ని ఆదరించువాడు, బలపరచువాడు, కరుణించువాడవు నీవే. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కృపా కనికరాలు చూపి నీ ప్రజలను బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్తామా? ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. 1 Timothy chapter 4 verse 12. 1 తిమోతి 4:12 వచ్చిన మీ వాగ్దానం. నీ మాటలను, ప్రవర్తనలను, ప్రేమలను, విశ్వాసంలోను, పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. పిల్లరా, మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాన్నాడు. దేవుని కనికరం చొప్పున, దేవుని దయ చొప్పున ప్రార్థిద్దాం. వీళ్ళందరూ కూడా దేవుని కనికరం చొప్పున వారు దీవించబడాలని, మరి బర్త్డేలో ఎంటర్ అయిన వారందరూ కూడా మీకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలి, మంచి మేలు కలిగించాలంటే, ఆయురారోగ్యం కావాలంటే మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మీ మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాలి మా ప్రార్థన. ఆల్వేస్ మీరు ఆ విధంగా ఉండాలని, ప్రభు కృప మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మీ వాగ్దానము జోబ్ చాప్టర్ 22 verse 28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుతురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ యానివర్సరీ టు యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే సహాయము భార్య భర్తలైన దంపతులైన మీకు కలుగునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనస్సు పరిశుద్ధాత్ముడు కలిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.